హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. అయితే మీరు ఎప్పుడైనా సరే ఆన్ ప్రిమిసెస్ నుంచి ఫ్యాబ్రిక్ డేటా కి డేటా లోడ్ చేయాలంటే స్టేజింగ్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అసలు ఏంటి స్టేజింగ్ ఎనేబుల్ చేయాలా, ఎక్కడ ఎనేబుల్ చేయాలా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఒక డౌట్స్ అయితే మీకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ నేను ఒక డేటా పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాను. సో డేటా పైప్ లైన్, సో క్రియేట్, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇది జస్ట్ డెమో పర్పస్ కాబట్టి. బట్ రియాలిటీలో మీరు ఏదైతే బిజినెస్ యూస్ కేస్, ఆ పర్టికులర్ బిజినెస్ సొల్యూషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పేరు అయితే డిఫైన్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ కాపీ యాక్టివిటీ ఒక్కటే చాలు, ఎందుకంటే జస్ట్ డేటా మూవ్మెంట్ చేస్తాం అంటే పేరు మాత్రం డేటా. ఓకే, సో దాని తర్వాత సోర్స్ ఏంటిది, మనకి ఆన్ ప్రిమిసెస్ సర్వర్ అన్నమాట. ఓకే, సో డెవ్ ఎన్విరాన్మెంట్. సో మీ అందరికీ తెలుసు, కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత పిఓసి క్వైరీ ఇస్తాను నేను. ఆల్రెడీ క్వైరీ కూడా రెడీ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. లోడింగ్ పోయిందా స్టిల్? ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లోడ్ దగ్గర, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ కావచ్చు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఒకటని చెప్పేది కాదు. ఓకే, సో ఓకే. ఓకే, సో మనం సోర్స్ లెవెల్ అన్ని కూడా ప్రాపర్గా డిఫైన్ చేసాం. ఇప్పుడు డెస్టినేషన్ వద్ద, సో డెస్టినేషన్ అంటే మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ గుర్తుంచుకోండి. ఓకే, సో 1 lake, చూడవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో డెవ్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ వస్తుంది కదా, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ చూడండి. సో డెవ్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆటో క్రియేట్ టేబుల్. సో నేను కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో టెంప్ స్టేజ్ ఇన్ఫో. ఓకే, సో పేరు ఏదో ఒకటి ఇవ్వండి. మీకు అడ్వాన్స్ లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మనకైతే అవసరం లేదు. సో సోర్స్ ఆన్ ప్రిమిసెస్ ఈక్వల్ సర్లో ఉన్న డేటాని సో డెస్టినేషన్ ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నేను వాల్యూ చేద్దాం. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ, కాపీయింగ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ కనెక్షన్ యూజింగ్ విత్ స్టేజింగ్ స్టోరేజ్ వర్క్ స్పేస్ నాట్ సపోర్టెడ్ ప్లీజ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు ఆన్ ప్రిమిసెస్ నుంచి సో వేర్ హౌస్ కి లోడ్ చేసే మాట అయితే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ స్టోరేజ్ కావాలి అని చెప్తుంది అనమాట. ఓకే, సో దానికోసం ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది అంటే సెట్టింగ్స్కి వెళ్ళి చూడండి ఇక్కడ. సో ఎనేబుల్ స్టేజింగ్ ఉంది కదా, సో ఇక్కడ ఎనేబుల్ చేయాలి. దాని తర్వాత వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెప్ట్ చేయాలి, ఎక్స్టర్నల్ కావాలి. ఓకే, సో గుర్తుంచుకోండి, ఎనేబుల్ స్టేజింగ్, దాని తర్వాత డేటా స్టోరేజ్ టైప్, వర్క్ స్పేస్ లెవెల్ ఎక్స్టర్నల్ అడుగుతుంది. మనం ఎక్స్టర్నల్ సెర్చ్ చేయాలి. దాంట్లో మనకి సో డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి, నేనైతే తీసుకున్నాను. సో ఓకే, అంటే ఆల్రెడీ నేను లేక్ హౌస్ లో కనెక్షన్స్ అనేది, సారీ లేక్ హౌస్ కాదు, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లో రకరకాల కనెక్షన్స్ అనేది ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. ఓకే, సో దానివల్ల ఇమీడియట్ గా నాకు ఇక్కడ పాయింట్ అవుట్ అవుతుంది. మీరు కావాలంటే టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే కనెక్షన్ డిఫైన్ చేశారో అది ప్రాపర్గా ఉందో లేదో మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో టెస్టింగ్ గోయింగ్ ఆన్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, సో టెక్స్ట్ కనెక్షన్ సక్సెస్ఫుల్. బ్రౌజ్ చేద్దాం. అంటే మీరు ఈ పాత్రలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, సో ఇది బ్లాబ్ స్టోరేజ్ కదా, ఇక్కడ డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఏ ఫోల్డర్లో మీరు సో స్టోరేజ్ ఎనేబుల్ చేయాలనుకున్నారు, డేటా సోర్స్ ఫైల్స్ డేటా. సో కావాలంటే మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, సోర్స్ ఫైల్స్ డేటా, ఇక్కడ 3 ఫోల్డర్స్ ఉన్నాయి. మార్కెట్ డేటా, సేల్స్ డేటా, ఎస్జేడి డెమో. సో నేను మార్కెట్ డేటా ఏమేమి ఫోల్డర్స్ లేవు కావాలంటే చూసుకోవచ్చు, దాన్ని సెలెక్ట్ చేస్తాను. సో
దట్స్ ఇట్. ఓకే, సోర్స్ ఫైల్స్ ఈ కంటైనర్లో ఈ ఫోల్డర్లో నేనైతే స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేసాను. ఓకే, ఇది లేకపోతే మనకి సో అంటే ఈ ఆప్షన్ అనేది మనం ప్రాపర్గా చేయకపోతే ఆన్ ప్రిమిసెస్ నుంచి డేటా ఫ్యాబ్రిక్ డేటా వేరస్ డేటా మూవ్మెంట్ జరగదు అనమాట. సో కాంట్ ఇప్పుడు వ్యాలిడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు యువర్ పైప్లైన్ హ్యాస్ బిన్ వ్యాలిడ్ అంటే ఎటువంటి ఇష్యూ లేదు అనమాట. ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. రన్ చేసినప్పుడు మనం ఏదైతే ఫోల్డర్ స్పెసిఫై చేసామో ఇక్కడ ఎలాంటి ఫోల్డర్స్ క్రియేట్ అవుతున్నాయి ఏంటని కూడా చూడొచ్చు అనమాట. ఫర్ టైమింగ్ నథింగ్ ఈస్ దర్, గుర్తుంచుకోండి. సో సేవ్ లోడ్ అవుతుంది, రైట్. ప్రోగ్రెస్ మెయిన్ వెళ్ళి ఇక్కడ కూడా రిఫ్రెష్ చేద్దాం. చూసారా, ఫైల్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఒక ఫైల్ వచ్చింది. చూడండి వచ్చింది ఎంఎస్ ఎస్క్యూఎల్. ఓకే, ఇంపోర్ట్ కమాండ్ ఎంఎస్ సంథింగ్. ఓకే, స్కీమా అనే రకరకాల ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. లెట్స్ వెయిట్. సో స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో 1 minute అయింది, బట్ వెయిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ డేటా చాలా తక్కువ ఉంది, జస్ట్ 5 records మాత్రమే. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎన్ని రోజు కాపీ అయినాయి, ఎన్ని రోజు రీడ్ చేసింది, ఎన్ని రోజు కాపీ అయినాయి కూడా మీకు ఇక్కడ క్లియర్ చెప్తుంది. అంటే మనం ఏదైతే డేటా సోర్స్ లెవెల్లో ఉందో అది కాపీ చేస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ మీరు రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. ఓకే, ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో ఈ ఫోల్డర్లో సో టెంప్ ఫర్ స్కీమా ఫైల్ ఉంది. సో సోర్స్ స్కీమా ఉంది, ఎనేబుల్ చేద్దాం. ఎడిట్. సో ఐ థింక్ ప్రాపర్గా. ఓకే, సో లెట్స్ మేక్ ఇట్ కాపీ. ప్లగిన్స్ ఫార్మాట్ చేసాం. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే స్టేజింగ్ స్కీమాలో ఏమేమి కాలమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, టైప్ ఏంటిది, లాజికల్ టైపు, డాట్ నెట్ టైపు, సో కాలమ్ సైజ్ ఏంటి, స్కేలు, ఇలా ప్రతి కాలంకి వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, సో టేబుల్ డెఫినేషన్ కావచ్చు, చూడండి. ఓకే, సో టైప్స్ ఈక్వల్స్ ఇలా. సో మనకైతే స్టేజింగ్ స్కీమా, స్టేజింగ్ టేబుల్ అన్నమాట. ఓకే, ఇలా మీరు స్టేజింగ్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ చేస్తేనే మనకి సో లోడ్ అవుతుంది అనమాట, లేకపోతే వర్క్ అవుతుంది. అర్థమైంది కదా. సో రిమైనింగ్ రెగ్యులర్ లైక్ లేకర్స్ వేరే డేటా సోర్స్కి ఎలా అయితే కాపీ చేస్తాం ఇక్కడ కూడా అదే, కాకపోతే ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను స్టేజింగ్ ఎలా ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే ఆ స్టేజింగ్ ఏరియాలో ఏమేమి క్రియేట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.